53 అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమేమీ లేదు. ఇక్కడ యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను అంటే ఇజ్రాయేల్ జనాంగానికి బయలుపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ వారు ఎందుకు అభిషక్తుని గుర్తించలేకపోయారు అంటే, ఇక్కడ అభిషక్తుడు వారికి ఎలా కావాలి అంటే, ఆ రోజుల్లో వారి మీద ప్రభుత్వము, రోమా ప్రభుత్వము, రోజుల్లో రోమా ప్రభుత్వం కింద వారు అణిగి ఉంటున్నారు. వారు ఏమి ఆశించారంటే, ఈ రోమా ప్రభుత్వం నుంచి మమ్మల్ని విడిపించి ఒక శూరుడిలాగా అభిషక్తుడు వస్తాడు అని ఆశపడ్డారు. మరొకటి ఏంటంటే, ఈ అభిషక్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు వైభవంతో తొలతూగిన సొలొమోను వలె రావడానికి ఇష్టపడలేదు, సొలొమోను వలె రాలేదు. అలాగే ఇంకా చెప్పాలి అంటే దావీదు వలె కూడా ఆయన రాలేదు. ఇజ్రాయేల్ జనాంగాన్ని ఆయన ఏలారు. ఎంతమంది అయితే రాజులు ఏలారో వారిని పోలిన ఏ రాజును పోలి కూడా ఈ అభిషక్తుడు రాలేదు. ఈ యొక్క అభిషక్తుడు ఎలా వచ్చాడు అంటే, ఒక పేదవాడిలాగా, సేవకుడులాగా, ఒక ఘనత, పేరు, ప్రఖ్యాత లేని వాడిలాగా కనిపించే ఇర్మియా ప్రవక్తలాగా ఈ యొక్క అభిషక్తుడు రావడం జరిగిందనమాట. అందుకే యూదులలో అనేక మంది ఈ అభిషక్తిని గుర్తించలేకపోయారు. కొంతమంది మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని దైవ కుమారుడుగాను అభిషక్తుడుగాను అంగీకరించినట్లుగా మనం చూస్తాము. పేతురు గారు అంగీకరిస్తారు, శిష్యులందరూ కూడా అంగీకరిస్తారు. ఇంకా ఇశ్రాయేలు జనాంగంలో ప్రత్యేకంగా ఆయన్ని అభిషక్తుడిగా గుర్తించిన వారు ఎవరు అంటే నతానియేలు ఒకరు మనం చూస్తామన్నమాట. అలాగే 2వ వచనంలో మనం చూసుకుంటే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ ఎండిన భూమి ఏంటి అంటే, ఇజ్రాయేల్ జనాంగం యొక్క నిస్సారమైపోయిన ఆధ్యాత్మిక స్థితికి సాదృశ్యంగా చెప్పవచ్చు. ఆ యొక్క స్థితిలో, ఆ ఎండిన భూమిలో, ఇజ్రాయేల్ యొక్క ఎండిపోయిన నిస్సారమైపోయిన ఆధ్యాత్మిక భూమిలో మొలిచిన లేత మొక్క యేసుక్రీస్తు ప్రభువారు.